హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. సో మనలో కొంతమంది ఒకేషనల్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఆల్కహాల్ అనే టాపిక్ మీద ఒక సొసైటీలో ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఈ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ వచ్చాక ఆ కన్ఫ్యూజన్ ఇంకొంచెం ఎక్కువైంది కానీ తగ్గలేదు. అయితే ఈ ఆల్కహాల్ తాగడానికి, తాగకపోవడానికి, ఆల్కహాల్కి, మన ఆరోగ్యానికి, వీటన్నిటికీ మధ్యలో ఒక స్వీట్ స్పాట్ లాంటిది ఏమైనా ఉందా? అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ వల్ల ఈ ఆల్కహాల్ అనేది హెల్దీ అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఎలా పాపులర్ అయింది, సైన్స్ అండ్ రీసెర్చ్ ఆ డ్యామేజ్ ఎలా జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. మనకంటూ ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్, డాక్టర్ అనేవి ఆయన ఉంటారు. ఎవ్రీ ఇయర్ మనం యాన్యువల్ చెకప్కి వెళ్తాం అనమాట. సో మనం యాన్యువల్ చెకప్కి వెళ్ళకముందే ఒక ఆన్లైన్లో ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఆ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఆల్కహాల్ మీద ఒక క్వశ్చన్ రెగ్యులర్గా ఉంటుంది. అయితే ఈ ఇయర్ ఈ క్వశ్చన్స్ 3 అందులో ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక మంత్లో ఎంత ఫ్రీక్వెంట్గా మీరు ఆల్కహాల్ తీసుకుంటారు? 2 to 4 అని ఆన్సర్ చేసినప్పుడు మనకు కొంచెం అమ్మో 4 times అంటే మన డాక్టర్ మన గురించి ఏమనుకుంటారు అనుకుంటాము. ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఒకసారి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఎన్ని డ్రింక్స్ తీసుకుంటున్నారు? 1 to 2 అనగానే మనం ఓకే, మనల్ని అయితే మన డాక్టర్ మనల్ని ఆల్కహాలిక్ అనుకోడు, మనం ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయాం అనుకోరు అనుకుంటాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈసారి మీరు ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మోర్ దాన్ 6 drinks కన్జ్యూమ్ చేస్తారా? ఐ వుడ్ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ అది మోర్ దాన్ 4 అని అడుగుంటే. ఎందుకంటే ఈవెన్ వన్స్ యూఆర్ టచింగ్ 3rd and 4th glass of drink on any time of your consuming, you're reaching out the max. సో అయితే ఎప్పుడైతే 6 మనం తీసుకోవట్లేదో, ఈ ఆన్సర్స్ బట్టి మన డాక్టర్ మనల్ని మనం ఆ రోజు మన చెకప్కి అటెండ్ అయిన రోజున అవన్నీ రివ్యూ చేసి మనకి ఆల్కహాల్ గురించి ఏమైనా స్పెషల్ అడ్వైస్ ఇవ్వాలా లేదా అనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ మనమైతే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనం ఆనెస్ట్గా ఉండాలి. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసి ఇవన్నీ చూసినప్పుడు నాకు అయితే అట్లీస్ట్ నేను ఎప్పుడు అనుకునే ఒక 3 things అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ టెర్రిబుల్, ది అగ్లీ థింగ్ అనమాట. వాట్ ఈస్ ది అగ్లీ పార్ట్ ఆఫ్ ది ఆల్కహాల్ సో ఫార్ ఉన్న సొసైటీలో అంటే, సో ఈవెన్ కామన్ మ్యాన్ కూడా, పెద్దగా చదువు లేని వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే పర్వాలేదు, లేదా కొంచెం అమౌంట్లో తీసుకుంటే పర్వాలేదు అని జస్ట్ కామన్గా రెగ్యులర్గా యూజ్ చేసేస్తూ ఉంటారు. అలాగే కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ హార్ట్ హెల్దీ అండి, హార్ట్కి చాలా మంచిది. జే కర్వ్ అని ఒకటి ఉంది, మీకు తెలుసా? జే కర్వ్ అంటే అస్సలు తీసుకోపోయినా హెల్త్ పాడైపోద్దంట, కొంచెం మోడరేట్ అమౌంట్ తీసుకునే వాళ్ళ హెల్తే బాగుంటుందంట. మళ్ళీ ఈ జే కర్వ్లో పైకి, అంటే జే అనేది జే కర్వ్లో మీ హాకీ స్టిక్ షేప్లో మీరు దాన్ని ఊహించుకుంటే, ఎప్పుడైతే ఆల్కహాల్ కన్సంప్షన్ మరీ ఎక్కువ అవుతుందో అప్పుడు మాత్రమే అది హెల్త్కి డిసడ్వాంటేజ్, అంటే అనారోగ్యం పాలవుతాము అనేది ఇది కామన్గా వచ్చేసిన ఒపీనియన్. సో అయితే అందులో ఎటువంటి నిజం లేదు. ఇంకొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చదివే వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొంచెం ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్లో వాటిల్లో ఈ ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకున్నది కొంచెం అందరికీ ఇచ్చి కొంచెం సైంటిఫిక్గా హడావిడి చేయాలనుకుంటే, రెస్వెరాట్రాల్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుందండి ఆల్కహాల్ రెడ్ వైన్లో. సో అది ఒక యాంటీ ఆక్సిడెంట్, దానివల్ల హార్ట్ హెల్తీగా ఉంటుందంట. సో ఇలాంటివన్నీ ఆల్కహాల్ మీద, ఈ రెడ్ వైన్ మీద ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఇవన్నీ అపోహలు అని తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ మనల్ని ఒక విధంగా మోసం చేసిందనే చెప్పచ్చు. అది నేను జస్ట్ యూట్యూబ్ కోసం ఈ వర్డ్ వాడట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ జే కర్వ్ అని కానీ, హార్ట్ హెల్తీ కానీ, ఈ రీసెర్చ్ జరిగిందంతా 1980s టైంలో జరిగిన రీసెర్చ్ బట్టి ఇది పాపులర్ అయింది, ఈ కైండ్ ఆఫ్ కామన్గా అందరూ యూజ్ చేయడం అనేది. సో దానిలో ఎటువంటి నిజము లేదు అనేది ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్, అంటే 2018 to 2023 ఇంకొన్ని మోర్ పేపర్స్ వచ్చినాయి. దానిలో ఆల్కహాల్ గురించి మోర్ రిజల్ట్స్ నెగిటివ్గా రావడమే కాదు, అప్పుడు 1980sలో జరిగిన రీసెర్చ్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటైతే ఎవిడెంట్గా చెప్పాలి అంటే, మీకు అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, 13,500 స్టడీస్, 13,500 రీసెర్చ్ స్టడీస్ అప్పుడు ఆ రోజుల్లో జరిగినవి వర్ ఫండెడ్ బై ఆల్కహాల్ బ్రూవరీ కంపెనీస్. అంటే ఇప్పుడు మీకు చాక్లెట్ తయారు చేసే కంపెనీయే చాక్లెట్స్ మంచివా కాదనేది రీసెర్చ్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా దానికి రిజల్ట్ ఎలా వస్తుందంటే, చాక్లెట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది, 50 ఏళ్ళు బతికే వాళ్ళు కాస్త 100 ఏళ్ళు బతుకుతున్నారనే వస్తుంది. సో అలాంటిదే ఈ ఆల్కహాల్ రీసెర్చ్ 1980sలో ఫ్రెంచ్లో జరిగింది, యూరోప్లో జరిగిన రీసెర్చ్లో జరిగింది అనేది ఒకటి రీసెంట్గా వచ్చిన ఎవిడెన్స్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అప్పుడు జరిగిన రీసెర్చ్లో
స్టడీ మెథడాలజీ, ఎప్పుడైనా ఒక సైంటిఫిక్ స్టడీకి మనం ఒక కన్క్లూజన్కి వచ్చేటప్పుడు మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మెథడాలజీ వాళ్ళు ఫాలో అయినవన్నీ చాలా తప్పులు తడకలతో ఉన్నాయి అనేది కూడా రీసెంట్గా చాలా మెటా అనాలిసిస్లో ప్రూవ్ చేశారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు జే కర్వ్ గురించి చాలామంది చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ జే కర్వ్లో అస్సలు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని కొంతమందిని చూశారు. అస్సలు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళంతా ఆల్రెడీ సిక్ అయిపోయిన పీపుల్, ఆల్రెడీ ఆల్కహాల్ ఇది వరకు తీసుకుని కొన్ని డిసీజెస్ ఇంకా చాలా ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది మానేశారు. వాళ్ళందరూ త్వరగా ఆటోమేటిక్గా చనిపోతారు ఎప్పుడు. వేరస్ ఈ మోడరేట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరూ ఈ జే కర్వ్లో కొంచెం ఆల్కహాల్ కన్సూమ్ చేసిన వాళ్ళందరూ ఈవెన్ దో వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రెగ్యులర్గా వాళ్ళ హార్ట్ హెల్దీ హ్యాబిట్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అనమాట. సో ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళు ఈవెన్ దో అప్పుడప్పుడు చిన్న ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా వాళ్ళు లాంగ్ రన్లో కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ స్టడీస్ అన్ని చేయడం వల్ల ఆ జే కర్వ్ అనేది ఫేమస్ అయింది అనేది రీసెంట్గా రీసెర్చ్లో ప్రూవ్ అయింది. సో అది ఒక విధంగా చెప్పాలంటే సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన మోసం. ఆఫ్ కోర్స్ అది సైన్స్ తప్పని కాదు. అక్కడ ఎప్పుడైనా కార్పొరేట్ ఇండస్ట్రీస్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు హ్యూమన్ వల్నరబిలిటీస్ అలాగే ఉంటాయి. అక్కడ మనం చూడాల్సింది కార్పొరేట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది సైన్స్, నాట్ ద సైన్స్ పర్ సే. సో దట్ ఈస్ ద అగ్లీ పార్ట్ ఆఫ్ అండ్ ఆర్ టెర్రిబుల్ పార్ట్ ఆఫ్ ది ఆల్కహాల్ సో ఫార్. సో నెక్స్ట్ ఈస్ బ్యాడ్. సో ఒకటి మనం హార్ట్ హెల్దీ అనేది చాలా క్యాజువల్గా యూజ్ చేస్తాము. సరే ఒక్క నిమిషం ఈ హార్ట్ హెల్దీ అని అనుకుందాం ఆల్కహాల్ని. సో హార్ట్కి హెల్త్ ఒకటి ఉంటే మన ఆరోగ్యం 4 కాలాల పాటు బాగుంటుందని కాదు కదా. సో హార్ట్ ఒకటి బాగా ఉంచుకొని మిగతా ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయితే, సో ఆల్కహాల్ వల్ల వచ్చిన మోర్ అండ్ మోర్ రీసెర్చ్ చెప్పేదైతే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ హార్ట్, ఈ క్యాన్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అదర్ డిసీజెస్ కూడా ఆల్కహాల్స్ వల్ల రావచ్చు అనేదైతే స్ట్రాంగ్ ఎవిడెన్స్తో ప్రూవ్ అయింది. ఒక certain amount of alcohol consumption దాటాక. నెక్స్ట్ అట్లా అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వైన్ మీద ఒక స్టడీ అయితే యాక్చువల్గా కౌంటర్ ఇంట్యూటివ్. వాళ్ళు చెప్పిన దానికంటే 1980s రీసెర్చ్ కంటే కూడా 1980s ఈ రీసెర్చ్ చేశాక ఒక పాపులర్ హౌస్ హోల్డ్ బిలీఫ్ ఏంటంటే రోజు డిన్నర్తో వైన్ తీసేసుకుంటే మన హార్ట్ చాలా బాగుంటుంది, మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. సో అయితే రీసెంట్గా ఒక వైన్ మీద వచ్చిన ఒక స్టడీ అయితే వీటి వల్ల హార్ట్ డిసీజ్ రావచ్చు అని. ఎందుకంటే నాట్ వైన్ వల్ల వస్తుందా లేదా అని కాదు, ఎప్పుడైతే మీరు వైన్ లాంటివి కన్జ్యూమ్ చేస్తారో లేదా ఎనీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు రైస్ కన్సంప్షన్ అనేది, కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. స్వీట్స్ లాంటి డెజర్ట్స్ మొత్తం ఈ తినాలనిపిస్తుంది మొత్తం ఫుడ్ కన్జ్యూమ్ చేశాక. సో అలాంటి వాటి వల్ల ఇంకొంచెం వెయిట్ పెరుగుతారు. ఆటోమేటిక్గా వెయిట్ ఎప్పుడైతే పెరిగారో మీకు లాంగ్ రన్లో హార్ట్ డిసీజెస్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకొక బ్యాడ్ థింగ్ అబౌట్ ఆల్కహాల్ ఇస్ పాల్పిటేషన్స్. దీని గురించి కొన్ని ఎపిసోడ్స్ చేశాను నేను. సో నాకైతే టిపికల్గా వైన్ కాజెస్ లాట్ ఆఫ్ పాల్పిటేషన్స్, గుండెదడ అంటాము. ఆల్కహాల్ అనేదే ఒక సింపాథెటిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా నాలాగా ఈ హార్ట్ కండిషన్స్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళలో ఈ పాల్పిటేషన్స్ అనేవి వెంటనే రావచ్చు. నేను ఒక ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు ఇంక్లూడింగ్ ఈ సింకోపియల్ ఎపిసోడ్ అంటే స్పృహ తప్పి కోల్పోయాను కూడా. సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరగచ్చు. And then wine consume చేశాక you will be little bit dehydrated, ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశాక. And then sleep. One of the important things in life is sleep. సో ఎప్పుడైనా మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశాక స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి చాలా మందికి వస్తాయి. చాలా మంది అనుకుంటారు ఒక గ్లాస్ ఆఫ్ వైన్ వేసుకుని చక్కగా పడుకుంటాం కదా అని. నో, సెడేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్లీప్. స్లీప్ అనేది ఆ సైకిల్స్ అనేవి అన్నీ రెగ్యులర్గా కంటిన్యూ అయితేనే దాన్ని మనం ప్రాపర్ స్లీప్ అంటాము. ఎప్పుడైతే ఆ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయో ఎస్పెషల్లీ ఆల్కహాల్ వల్ల అది మీకు డిస్టర్బ్డ్గా ఉంటుంది. సెడేషన్ ఈజ్ డిఫరెంట్. సెడేషన్ అంటే మనం డ్రౌజీగా అవ్వటం, వాటి వల్ల స్లీప్ హెల్దీ అని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ థింగ్, ఈ డిహైడ్రేషన్ వల్ల నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ లాంటివి ఉండటం. అట్ ద సేమ్ టైం మీ ప్రొడక్టివిటీ ఇన్ ఎ డే మీరు కంపేర్ టు ఆల్కహాల్ తీసుకున్న రోజుకి తీసుకుంటే నెక్స్ట్ డే ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ అండ్ డ్రైవింగ్ అనేది అందరికీ తెలిసిందే. డ్రైవింగ్ వల్ల ఆల్కహాల్ తీసుకుని వాటి వల్ల వచ్చే యాక్సిడెంట్స్ ఈవెన్ ఇండియా కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ ఆల్కహాల్ డ్రివెన్ కేసెస్ అవి యాక్సిడెంట్స్ కాజ్ చేసేవి, డెత్స్ కాజ్ చేసేవి కోకొలలుగా చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ చూస్తే బ్యాడ్ ఎఫెక్ట్స్. సో ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ ఒక చిన్న కొటేషన్లో నేను సమ్మరైజ్ చేయాలి అంటే ఎప్పుడు ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఓన్లీ హాఫ్ క్రైమ్, బట్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ హార్ట్ హెల్దీ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ హెల్త్ ఈజ్ ఎ ఫుల్ క్రైమ్. అంటే తెలుగులో చెప్పాలి అంటే మీరు ఆల్కహాల్ తాగడం అనేది సగం నేరం,
కానీ ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ తాగుతూ ఇది హార్ట్కి హెల్తీ, నా ఆరోగ్యానికి హెల్తీ అని అనుకుంటారో మీరు ఆ నేరాన్ని కంప్లీట్ చేస్తున్నట్టు. సో దట్ ఈస్ అబౌట్ ద అగ్లీ అండ్ ద బ్యాడ్. మీరు ఒకవేళ టీటోటలర్ అయితే, అంటే ఆల్కహాల్ ఎప్పుడూ ముట్టుకోకుండా కంప్లీట్ abstinence ప్రాక్టీస్ చేసేవాళ్ళైతే you're on good track and continue the same thing forever as much as you can. Next last one, good. సో ఆల్కహాల్ గుడ్ అంటే ఆల్కహాల్ గుడ్ అని కాదు. ఆల్కహాల్ అనేది ఒక ఫీల్ గుడ్, ఒక ప్లెజర్ ఇచ్చే మైండ్కి, హ్యూమన్కి, సొసైటీస్లో ఒక ప్లెజర్ అనేది ఇచ్చే ప్రోడక్ట్గా స్టార్ట్ అయింది. సో దీనికి 10 million ఇయర్స్ నుంచి హిస్టరీ ఉందని కొంతమంది చెప్తారు. బట్ మనకున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం 7,000 to 9,000 ఇయర్స్ ఎగో చైనాలో ఈ రైస్, ఫ్రూట్ వీటన్నిటి నుంచి ఒక కైండ్ ఆఫ్ వైన్ లాంటి ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసినట్టు అది అయితే మన రీసెర్చ్లో ఎవిడెన్స్ ఉన్నది. అప్పటి నుంచి సొసైటీస్లో ఉన్న సెలబ్రేషన్స్లో కానీ, నెక్స్ట్ ఈ ప్లెజర్ ఈవెంట్స్లో కానీ, లిటరేచర్, ఆర్ట్, ఈవెన్ రిలీజియన్లో కూడా ఈ ఆల్కహాల్ అండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం చాలా ఫ్రీక్వెంట్గానే ఉంది. బట్ ఇప్పుడు సొసైటీ పరంగా చూస్తే మనం we have a long weekdays ఉన్నాయనుకోండి, 5 days after a long work weeks, stressful life or some deadlines, అవన్నీ మీట్ అయ్యాక ఫ్రైడే ఈవినింగ్ we just want to say to ourselves that okay, let's relax, let's forget about everything అనుకున్నప్పుడు that 1 or 2 glasses of wine, catching up a movie or catching time with the family. సో అవన్నీ మనం ప్లెజర్స్, అంటే లైఫ్లో కొన్ని ప్రతిదాన్ని మనం హెల్త్తోనే చూడలేము. సో ఆ విధంగా చూస్తే ఆ ప్లెజర్ అమౌంట్స్ ఇచ్చే వాటిలో, అంటే మనం పక్కింటి వాళ్ళకి ఒక్కోసారి పండగకి స్వీట్లు ఇస్తాం. సో ఆ పండగకి స్వీట్లు ఇచ్చినప్పుడు ఓకే, స్వీట్లు అనేవే హార్ట్కి హెల్తీ కాదు, మరి స్వీట్లు ఇవ్వడంలో నైబర్స్తో మనం పండగలకి స్వీట్స్ పంచుకోవడం, వీటన్నిటిలో ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఉంటుంది. సో అలాంటి కొన్ని సెలబ్రేషన్ అండ్ ప్లెజర్ హ్యాబిట్స్ అనేవి మనకి కొన్ని యుగాలుగా అలవాటైపోతూ ఉంటాయి హ్యూమన్ కైండ్స్లో. సో అలాంటి వాటిలో కూడా ఆల్కహాల్ ఒకటి. సో ఆ ప్లెజర్ మూమెంట్స్ని అయితే మనం స్పాయిల్ చేసుకోకూడదు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పటివరకు చెప్పిన ప్రీవియస్ ఫ్యాక్ట్స్, సో ఎంతవరకు అది డ్యామేజ్ చేస్తుంది, డెఫినెట్గా హెల్తీ కాదు అనేది తెలుసుకొని మనం వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ సెల్స్. అండ్ లాస్ట్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ ఎపిసోడ్, ఈ స్వీట్ స్పాట్ ఉందా అంటే ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. దెర్ ఇస్ నో స్వీట్ స్పాట్. ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. బట్ అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఒక మైల్డ్ టు మోడరేట్ అమౌంట్ తీసుకోవడం వల్ల కూడా డెఫినెట్గా హెల్త్ పాడైపోద్ది అనే రీసెర్చ్ కూడా ఏమీ కన్క్లూజివ్గా ఇంకా లేదు. ఒకవేళ అలాంటి రీసెర్చ్ ఒకవేళ ఉన్నా సొసైటీస్లో ఆల్కహాల్ అనే కన్జంప్షన్, గవర్నమెంట్స్ ఆల్కహాల్స్ని ప్రొడ్యూస్ చేయడం, వాటి మీద సర్వైవ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం పార్టీస్లోను, సెలబ్రేషన్స్లోను ఈ ఆల్కహాల్స్ని ఎంజాయ్ చేయడం, ఇవన్నీ అయితే సొసైటీలో కంటిన్యూ అవుతుంటాయి. ఇఫ్ యు ఆర్ 21+, యూ షుడ్ బి నోయింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ. ఇంతవరకు ఉన్న రీసెర్చ్ అయితే హార్ట్ హెల్దీ అనేవి ఇవన్నీ అయితే మాయలు, మోసాలే. యాజ్ లాంగ్ యాజ్ దట్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ నాట్ క్రాసింగ్, దట్ ఈస్ ద balance point between alcohol, ugly, the bad and the good. Thank you for watching. Have a wonderful time. Just another day in paradise.